హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ యశ్వంత్, ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అట్ ఎల్డెంట్ ఇంటర్నేషనల్ డిజిటల్ డెంటిస్ట్రీ, బంజారా హిల్స్. మాకు వేరే బ్రాంచెస్ కొండాపూర్, కేబిహెచ్పి అండ్ మణికొండ. సో ఇవాళ మనకి వచ్చే టాపిక్ ఏంటంటే ఫేషియల్ బోన్ ట్రామాస్. సో ఫేషియల్ ట్రామాస్ అని మన టాపిక్. సో ఫేషియల్ బోన్ ట్రామాస్ అంటే ఫ్రాక్చర్. మన ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ గురించి మనకి ఏం తెలుసుకోవాలంటే, మనకి యూజువల్గా బ్లీడింగ్ కానీ, స్వెల్లింగ్ కానీ, లేదు అంటే మన స్కిన్ లాసరేషన్ అంటే స్కిన్ కట్స్ కానీ క్లియర్గా ఉంటే యూజువల్గా మనకు తెలుస్తుంది. కానీ మనకి వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అది కూడా యాక్చువల్గా ఎమర్జెన్సీ సిమ్టమ్స్. అది ఎలా చెప్పాలంటే నమ్నెస్ అంటే అక్కడ మొద్దుబారిపోవడం కానీ, లేదు అంటే అక్కడ మనకి విజన్ కానీ బ్లర్గా ఉండడం కానీ, ఈ మన మౌత్ ఓపెనింగ్ అని తక్కువ అయిపోవడం కానీ, లేదు అంటే మనకి జా కానీ డీవేట్ అవ్వడం కానీ, లేదు అంటే మనకి ఈ ఐ చుట్టూరా బ్లాక్ అయిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా మనకి మన జాయింట్ పెయిన్గా ఉండడం వల్ల కానీ ఇవి కూడా యాక్చువల్గా ఎమర్జెన్సీ సిమ్టమ్స్. ఆఫ్టర్ యాక్సిడెంట్ లేదు అంటే ట్రామా అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఉన్నా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఈ సిమ్టమ్స్ వల్ల మనకి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మనం సరైన టైంలో సర్జరీ చేయకపోతే ఈ పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫేషియల్ బోన్ ట్రామాస్ అసలు ఎందువల్ల అవుతుంది? మనకి యూజువల్గా జరిగే ఛాన్స్ ఏంటంటే బైక్ యాక్సిడెంట్స్లో 90% కేసెస్ అన్ని బైక్ యాక్సిడెంట్స్ ద్వారా అవుతుంది. 10% కేసెస్ అసాల్ట్ అంటే ఎవరైనా కొట్టడం కానీ, లేదంటే గొడవల్లో తగలడం వల్ల కానీ, యూజువల్గా స్పోర్ట్స్లో ఇంజరీస్ కానీ, వీటి వల్ల ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. కానీ మన బైక్ యాక్సిడెంట్ అనేది మన నిర్లక్షణ వల్ల వస్తుంది. సో ఇక్కడ మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలంటే 90%ని మనం హెల్మెట్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ సే నో ఫర్ డ్రింక్ అండ్ డ్రైవ్, బికాస్ ద కాన్షియస్ మనం ఎట్లా ఉంటుందో కాన్షియస్ మనకు తెలియదు డ్రింక్ చేసిన తర్వాత. సో ఖచ్చితంగా డ్రింక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా చేయకండి. దీనివల్ల మనకి యాక్సిడెంట్ ఛాన్స్ చాలా హై ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫేషియల్ బోన్ ట్రామా అంటే మనకి ఫేస్ కానీ తగిలిన తర్వాత మనకి ఏమేమి చూసుకోవాలి. ఫేస్ తగిలిన తర్వాత మీరు బ్లీడింగ్ ఎక్కడైనా అవుతుందో చూడాలి. ఎక్కడైనా మనకి ఇయర్ నుంచి బ్లీడ్ అవ్వడం కానీ, నోట్ల నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ, ముక్కు నుంచి బ్లీడ్ అవుతున్నా కానీ బ్లీడ్ అవుతుందా లేదా చూడాలి. ఇమీడియట్గా బ్లీడ్ అయితే ఇమీడియట్గా అక్కడ ప్రెషర్ అప్లై చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్ కాన్షియస్ కొన్నారా, అన్కాన్షియస్ కొన్నారా, సెమీ కాన్షియస్ కొన్నారా మీరు వెంటనే చూడాలి. అంటే పేషెంట్తో మాట్లాడాలి. పేషెంట్తో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేయాలి. బేసిక్ హాస్పిటల్ ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ ఎయిడ్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. సో ఫస్ట్ ఎయిడ్ వల్ల మనకి ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంటే ఇమీడియట్గా మనం స్టాప్ చేయడానికి ఉంటుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ కానీ పెయిన్ రెడ్యూస్ చేయడానికి ఇమీడియట్గా ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏదైనా లాసరేషన్ కానీ, మనకి లాసరేషన్ అంటే మనకి స్కిన్లో ఉన్న కట్స్ ఏదైనా ఉంటే బ్లీడ్ అవుతుంటే ఇమీడియట్గా మనం సూచర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇమీడియట్గా. సో మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ వెంటనే అప్రోచ్ అవే ఛాన్స్ ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ పేషెంట్ మనం అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత, సో ఎందుకు ఇంపార్టెంట్ అన్కాన్షియస్ అవుతే అంటే స్పృహ కోల్పోతే ఎందుకు ఇంపార్టెంట్? స్పృహ కోల్పోతున్న వల్ల మీనింగ్ ఏంటంటే మనకి ఫేషియల్ బోన్స్కి స్కల్ బోన్కి మధ్యన క్రేనియల్ బేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఫేషియల్ బోన్ మాత్రమే కనబడుతుంది, కానీ వెనకాల మన స్కల్ బేస్ ఉంటుంది. ఈ స్కల్ బేస్కి ఫేషియల్ బోన్కి మధ్యన బ్యారియర్ ఉంటుంది. సో పేషెంట్కి ఒకవేళ ఫేషియల్ బోన్స్ కానీ స్కల్ బోన్స్ రెండు ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి బ్రెయిన్ దగ్గర డ్యామేజ్ వెళ్తుంటుంది. ఆ వెళ్ళడం వల్ల అన్కాన్షియస్ అయిపోతున్నారు. సో ఆ ఏరియాలో మనకి బ్రెయిన్ దగ్గర ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అన్కాన్షియస్ అయిన తర్వాత వెంటనే న్యూరో సర్జన్ ఒపీనియన్ తీసుకోవాలి.
సో వాళ్ళు సిటీ బ్రెయిన్ తీసుకుని మీకు కండిషన్ దాన్ని ఆపరేట్ చేయాలా, దాన్ని వెయిట్ అండ్ వాచ్ చేయాలా చెప్తారు. సో మనం ఫేస్ చూసినట్లయితే మనకి ఫేషియల్ బోన్స్ ఉంటుంది, ఆ ఫేషియల్ బోన్స్కి మజిల్స్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ ఫేషియల్ బోన్స్ అనేది మనకి దెబ్బ తగిలిన తర్వాత, ఫ్రాక్చర్ అయిన తర్వాత మనకి మజిల్ కూడా దానికి డ్యామేజ్ ఉంటుంది. ఆ డ్యామేజ్ వల్ల ఈ మజిల్ పోయి ఆ ఫేషియల్ బోన్లో లోపల ఇరుక్కుంటుంది. దానివల్ల ఆ మజిల్ మూమెంట్స్ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్, మనం కన్ను మూయడం కానీ, లేదు అంటే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కానీ, లేదు అంటే మాట్లాడడం కానీ, లేదు అంటే నోరు తెరవడం కానీ, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఫేషియల్ మజిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో కన్ను చుట్టూ మజిల్ ఇట్లాగా ఈ మజిల్ కానీ ఒకవేళ మన కన్ను దగ్గర ఏమైనా డ్యామేజ్ అవుతే ఈ మజిల్ పోయి ఇంట్రాప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిగతా మస్కులేచర్ ఏవైతే ఉన్నాయో అది అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది డ్యామేజ్ అయిన తర్వాత. సో ఈ ఫ్రాక్చర్ అయిన తర్వాత యూజువల్గా మనం సిటీ స్కాన్ తీసుకుంటాం. ఈ సిటీ స్కాన్లో మనకి ఈ ఫేషియల్ బోన్ ట్రామాస్, అంటే ఏ బోన్ బ్రేక్ అయింది, ఏ బోన్ దగ్గర మజిల్ ఎంట్రాప్ట్ అయింది, అంటే మజిల్ లోపల ఇరుక్కుంది. సో ఇవన్నీ మనం ఈ సిటీ ద్వారా చూడొచ్చు. సో మనం ఇక్కడ సిటీ స్కాన్ చూడొచ్చు. ఇది మన కన్ను, ఇది నార్మల్గా ఉన్న కన్ను, దాని కింద మనకి సైనస్ ఉంటుంది. సో ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇక్కడ ఈ ఫ్లోర్ అంటారు, కన్ను కింద ఉన్న బోన్ దగ్గర ఒక డ్యామేజ్ అయింది ఈ పేషెంట్కి. సో ఈ డ్యామేజ్ ఉండడం వల్ల ఇక్కడ ఈ మజిల్స్ ఉంటాయి. కన్ను తిరగడానికి, పైకి కింద అటు ఇటు తిరగడానికి మనకి మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అనేది ఇక్కడ ఫ్లోర్, అంటే ఈ కన్ను యొక్క కింద బోన్ డ్యామేజ్ అవ్వడం వల్ల, బ్రేక్ అవ్వడం వల్ల లోపల ఇది ఇంట్రాప్ట్ అయిపోతుంది, అంటే ఇరుక్కుపోతుంది. దీనివల్ల ఈ పేషెంట్ పైకి చూడడానికి కొంచెం కష్టం అవుతుంది. ఈ కన్ను మూమెంట్ పైకి చూడడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళకి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలాంటి కేసు వచ్చేసరికి వాళ్ళకి విజన్ లాస్ కూడా ఛాన్స్ ఉంటుంది, విజన్ లాస్ వల్ల. సో ఇమీడియట్గా వాళ్ళకి ఆ ఇంట్రాప్ట్ అయిన మజిల్ని రిలీజ్ చేసుకుని అక్కడ ఒక మెష్ పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మేనేజ్మెంట్ పార్ట్, సో ఇది నేను చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఫేషియల్ బోన్స్లో. సో టోటల్గా ఫేషియల్ బోన్స్ అనేది డ్యామేజ్ అనేది ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, సో ఈ ఫేషియల్ బోన్ ట్రామాని ఎట్లా మేనేజ్ చేయొచ్చు. సో ఆ ఏరియాలో ఏదైతే బోన్ మనకి డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన బోన్స్ని మినీ ప్లేట్స్ పెట్టి దాన్ని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు. ఇమ్మొబిలైజ్ అంటే ఏదైనా బోన్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని దగ్గర చేసుకుని దాన్ని ప్లేట్లు వేసి కదలకుండా ఉంచడం. సో ఈ కేసు చూసినట్టయితే ఇది కంప్లీట్ మొత్తం స్కెలిటల్ బోన్స్ అనేది డ్యామేజ్ అయిన కేసు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దవడ అనేది డ్యామేజ్ అవుతే ఇక్కడ క్రాక్ వస్తే ఇక ఒక ప్లేట్ పెట్టి దాన్ని స్క్రూస్ పెట్టి మేనేజ్ చేయొచ్చు. సో ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ ఏరియా అనేది కదలకుండా ఉంచాలి, ఒక అట్లీస్ట్ 3 months అయినా కదలకుండా ఉంచాలి. అండ్ ఈ కింద దవడ అండ్ పై దవడ ఈ ప్లేట్స్ ఇట్లాగా, అండ్ కన్ను కింద ఉన్న బోన్ అండ్ పైన మనకి నుదుటి దగ్గర ఉన్న బోన్స్ని ఇట్లా మేనేజ్ చేసుకోవచ్చు. సో వీటికి ప్లేట్స్ అండ్ స్క్రూస్, మినీ ప్లేట్స్ అండ్ స్క్రూస్ ద్వారా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ కానీ ఎక్స్టెన్సివ్గా లేకుండా చాలా చిన్న డ్యామేజ్ ఉండి నోరు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఇబ్బంది అవుతుందంటే కొన్ని కేసెస్లో వాళ్ళకి ఐఎంఎఫ్ స్క్రూస్ పెట్టే అవకాశం ఉంటుంది. ఐఎంఎఫ్ అంటే ఏంటంటే మనకి ఇట్లాగా కంచిలా వస్తుంది, ఈ పళ్ళ కంచి వస్తుంది. ఈ పళ్ళు దగ్గర ఏదైనా డ్యామేజ్ అవుతే పళ్ళు ఒకవేళ పైకి కిందకి అరేంజ్మెంట్ కానీ తప్పిపోతే దాన్ని పళ్ళని ఒక అరేంజ్మెంట్లో తెచ్చుకుని దానికి వైరింగ్ ఇస్తారు. ఈ వైరింగ్ ఇవ్వడం వల్ల మనకి ఆ బోన్ ఎక్కడైతే మన క్రాక్ ఉంటుందో ఆ క్రాక్ ఉన్న బోన్ దగ్గర ఇమ్మొబిలైజ్ చేస్తున్నాం. సో ఇది అట్లీస్ట్ 6 weeks అయినా ఇట్లాగా ఐఎంఎఫ్ ఇంటర్మాక్సిలరీ ఫిక్సేషన్ని ఉంచాలి. కొన్ని సిచ్యువేషన్స్లో
బైకార్టికల్ స్క్రూస్ అంటే పొడవాటి స్క్రూస్, ఈ స్క్రూస్ని పెట్టి మేనేజ్ చేస్తారు వితౌట్ ఎనీ ప్లేట్స్. ఇదే సేమ్ డ్యామేజ్ పిల్లల్లో బిలో 12 ఇయర్స్, బిలో 15 ఇయర్స్ పిల్లలకి అయితే ఎట్లా మేనేజ్ చేయాలి? సో బిలో 12 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఈ ఫేషియల్ బోన్ డ్యామేజ్ అయితే వాళ్ళకి గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఎట్లా మేనేజ్ చేయాలి? వాళ్ళకి రిజార్బుల్ ప్లేట్స్ అనేది పెడతారు. ఈ రిజార్బుల్ ప్లేట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా బోన్లో పెట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది. సో ఆ కరిగిపోవడం వల్ల వాళ్ళకి గ్రోత్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ లేదు ఆ రిజర్వబుల్ ప్లేట్స్ కూడా అవకాశం లేకపోతే వాళ్ళకి నార్మల్ ప్లేట్స్ పెట్టి ఆఫ్టర్ 1 ఇయర్ ఆ ప్లేట్స్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో వ్యూయర్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద ఛానల్.